ఇయర్ 1306 కాకతీయ డైనస్టీ. ఊరు గుంటూరు జిల్లా. కృష్ణా రివర్ పారుతున్న ప్రదేశంలో ఇలానే జల్లి పట్టుకునే వాళ్ళకి ఒక పెద్ద రాయి దొరికింది. అబౌట్ 796 క్యారెట్స్ విచ్ ఇస్ ఈక్వల్స్ టు 152 grams. అది ఒకప్పుడు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ లోకి వచ్చేది. సో యాజ్ అ పార్ట్ ఆఫ్ హైదరాబాద్, యాజ్ అ పార్ట్ ఆఫ్ తెలుగు కల్చర్, we all should be proud of this one thing called కోహినూర్. కోహినూర్ అనే పేరు హిస్టరీలో చాలా లేట్ స్టేజెస్ లో పడింది. దీన్ని ఇదేంటి అవసరానికంటే లావుగా ఉంది, పెద్దగా ఉంది, షైన్ అవుతుందని తీసుకెళ్లి వాళ్ళ రాజులు వాళ్ళ దగ్గరికి ఇచ్చారు. సో కాకతీయ డైనస్టీ వాళ్ళు ఉన్న కల్చర్ ప్రకారం తీసుకెళ్లి గుళ్ళో పెట్టుకున్నారు. కోహినూర్ వచ్చేసి టైప్ 2 డైమండ్ అంటారు. అంటే ఇందులో నైట్రోజన్ ఇంప్యూరిటీస్ అనేవి దొరకవు. ఫేమస్ సెస్మలాజిస్ట్ హర్ష్ కే గుప్తా ఆల్సో కన్ఫర్మ్స్ దట్ కోహినూర్ అనేది గోల్కొండ డైనస్టీస్ అంటే అండర్ ద జ్యూరిస్డిక్షన్ ఆఫ్ కాకతీయ డైనస్టీ నుంచే వచ్చిందని. అయితే కోహినూర్ వెనకాల ఒక స్టోరీ ఉంది. ఇంటర్నేషనల్ మీడియా, జర్నల్స్ అన్ని ఏం చెప్తాయంటే, దిస్ డైమండ్ బిలాంగ్స్ టు గాడ్ అండ్ హూ ఎవర్ వేర్స్ ఇట్ విల్ హ్యావ్ బ్యాడ్ లక్ engulfing them with lot of danger అని. దీని వెనకాల రిలీజియస్ స్క్రిప్చర్స్ పెద్దగా సపోర్ట్ చేయకపోయినా మీడియా మటుకు కోహినూర్ ని అండ్ డెవస్టేషన్స్ ని అటాచ్ చేసే మొత్తం హిస్టరీ ఫామ్ అయింది. ఓవర్ అ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్ స్టార్టింగ్ ఫ్రమ్ 14th century to 19th, 20th century వరకు ఎన్ నెంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్ హ్యావ్ హ్యాపెండ్ ఎవరెవరి దగ్గరకైతే ఈ డైమండ్ చేరిందో. అయితే దీనికి ప్రైమరీ సోర్స్ ఆఫ్ ప్రూఫ్ అనేది ఏమి లేదు. సెకండరీ అండ్ టెరిషరీ సోర్సెస్ అనే చెప్పొచ్చు. రీజన్ బీయింగ్, చాలా మటుకి బ్రిటిష్ రైటర్స్, ఫ్రెంచ్ రైటర్స్, ఇండియన్ రైటర్స్ అందరూ యునానిమస్ గా నమ్మిన పాయింట్ ఇదే, దట్ ఇట్ ఈస్ అ కర్స్డ్ పీస్ ఆఫ్ స్టోన్ అని. ఎందుకు అనేది, ప్రతి ఎపిసోడ్ ఆఫ్ కోహినూర్ లో ఒక డెవస్టేషన్ జరిగింది, ఒక జరగరాని ఇన్సిడెంట్ జరిగింది, ఆ కింగ్డమ్స్ కొలాప్స్ అయ్యాయి. సో అది మనకు ఓవర్ అ పీరియడ్ ఆఫ్ సెంచురీస్ రిపీట్ అవుతూ ఉంటుంది ఈ వీడియోలో చివరి వరకు. కాకతీయ డైనస్టీ ఒక మంచి స్ట్రాంగ్ పొజిషన్ లో ఉండేటప్పుడు అలావుద్దీన్ ఖిల్జీ వాడి అసిస్టెంట్ ఎవడైతే మలిక్ కఫూర్ అని ఉంటాడో కాకతీయ డైనస్టీని అటాక్ చేస్తారు. అయితే అప్పటి వరకు కాకతీయ డైనస్టీని ఎవరు ఓడించలేకపోయారు. ఖిల్జీ డైనస్టీ వచ్చి ఓడించేసింది అండ్ మొత్తం సామ్రాజ్యాన్ని లూటీ చేసుకొని, ఆ రోజుల్లో ఏముంటది, లూటీ చేయగానే ట్రెజర్స్ అన్ని తీసుకెళ్లి వాళ్ళ క్యాపిటల్ లోకి పెట్టుకునేవాళ్ళు. సో దాంతో పాటు ఈ కోహినూర్ కూడా ఢిల్లీకి చేరింది. అయితే ఢిల్లీకి చేరినప్పుడు రాజుగారు దీన్ని చూసి, ఏంటిది ఇంత మెరుస్తుంది, దీని గురించి చాలా స్టోరీస్ వింటున్నాను, ఎంత పవర్ఫుల్ ఇది అంటే, వాడు అంటాడు, ప్రపంచంలో ఇప్పటి వరకు ఇలాంటి రాయి కేవలం ఒకటే ఉంది, దీన్ని మించింది, దీనికంటే పవర్ఫుల్, దీనికంటే రిచెస్ట్ స్టోన్ ఇంకోటి లేదు అంటాడు. నెమ్మదిగా స్టోరీ అన్ఫోల్డ్ అవుతుంది. మలిక్ కఫూర్ ఖిల్జీ పిల్లల్ని చంపేస్తాడు. తర్వాత మలిక్ కఫూర్ కూడా చచ్చిపోతాడు. ఖిల్జీ డైనస్టీ కొలాప్స్ అవుతుంది. ఇదే స్టోన్ మూవ్ అయి తుగ్లక్ డైనస్టీ దగ్గరికి వెళ్తుంది అండ్ ఈవెన్చువల్లీ తుగ్లక్ డైనస్టీ కూడా కొలాప్స్ అయిపోద్ది. సో ఇప్పటి వరకు ఈ రూమర్స్ అవి ఏవైతే ఉన్నాయో ఇంకా బలపరుస్తున్నాయి, ఇంకా స్ట్రాంగ్ అవుతున్నాయి. ఈయన పెట్టుకున్నావంటే నీకు సీన్ సితార్ అవుతుంది అని. వెళ్ళిన ప్రతి డైనస్టీలోకి ఒక బ్యాడ్ లక్ తీసుకొస్తుందని ఎన్ నెంబర్ ఆఫ్ రైటర్స్ రాస్తుంటారు. ఆ సినిమాలు చెప్తారు కదా, చరిత్రదేముందిరా అని. అలాగే ఇలా ఎన్నో చేతులు మారిన, ఎన్ని రాజ్యాలు మారిన ఈ కోహినూర్ ఈవెన్చువల్లీ బాబర్ దాకా చేరుతారు. ఇబ్రహీం లోదీని ఓడించి బాబర్ డైనస్టీ ఢిల్లీలో ఎస్టాబ్లిష్ అవుతుంది. బాబర్ కొడుకు హుమాయూన్ అడుగుతాడు, దీని గురించైనా ఇంతమంది ప్రపంచం అంతా మాట్లాడుతుంది, ఇంత హిస్టోరియన్స్ పెద్ద పెద్ద విషయాలు చెప్తున్నారు, అసలు ఏంటి దీని వాల్యూ ఏంటి అంటే, బాబర్ అంటాడు, మొత్తం ప్రపంచం ఒక రోజు తిండి ఈ కోహినూర్ వాల్యూ అరిగట్లేదు అని. అలా కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత బాబర్ చనిపోతాడు. ఈ టైం చూసుకొని షేర్ షా సూరి అనే ఇంకో రాజు హుమాయూన్ వాళ్ళ కొడుకు మీద, ఆ సామ్రాజ్యం మీద అటాక్ చేస్తారు. వారు కూడా హుమాయూన్ ఓడిపోతాడు అండ్ ఏదో ఒకటి చేసి ఆ కోహినూర్ అనే డైమండ్ ని తీసుకొని ఇండియా నుంచి పారిపోతాడు. ఇప్పుడు ఈ డైమండ్ రీచ్ అవుతుంది పర్షియా, అంటే ఇవాళ డేట్ లో ఇరాన్. అయితే ఇప్పటి వరకు దీన్ని ఎవరు కోహినూర్ అనే పేరు కూడా ఇవ్వాలి, బాబర్ డైమండ్ అనేవాళ్ళు. అయితే ఈ రాజ్యం ఓడిపోయిన ఈ రాజుగారు హుమాయూన్ ఏవైతే తామాస్క్ అనే ఒక లీడర్ దగ్గరికి చేరి ఆయన శరణంలో బతుకుతూ ఉంటాడు. ఆ డైమండ్ ని కాపాడుకుంటూ వచ్చి లాస్ట్ కి ఇక నా వల్ల కాదు, ఇది మీరే ప్రొటెక్ట్ చేయండి అని చెప్పి తామాస్క్ కి ఈ డైమండ్ అందజేస్తారు. ఆ టైంలో ఓటమన్ ఎంపైర్ చాలా స్ట్రాంగ్ గా రైజ్ అవుతుంది. ఓటమన్ ఎంపైర్ బేసికలీ ముస్లిమ్స్ లో సున్నీస్ అనే ఒక గ్రూప్ స్టార్ట్ చేసుకున్న ఎంపైర్. వీళ్ళ వల్ల ఇన్సెక్యూర్ ఫీల్ అయిన ఈ షియా కింగ్ ఇండియా వైపు కన్నేసి గుజరాత్ లో వన్ ఆఫ్ ద స్టేట్ కి లీడర్ అయిన బుర్హాన్ నిజాం షా అనే లీడర్ కి, ఇన్సిడెంటలీ ఆయన కూడా షియా అవడం వల్ల, ఈ కోహినూర్ డైమండ్ ని గిఫ్ట్ గా పంపిస్తాడు. రా నాతో పాటు చేరు, మనం ఈ ఓటమన్ ఎంపైర్ ని డిఫీట్ చేద్దాం. ఓటమన్ ఎంపైర్ ని అయితే డిఫీట్ చేయలా, కోహినూర్ మటుకు మళ్ళీ ఇండియాకి వచ్చింది. అయితే అలా ఇండియా చేరిన ఈ డైమండ్ రకరకాల రాజుల చేతి మారుతుంది. ఎవరికి ఉన్న పవర్ వల్ల వాడు ఆ డైమండ్ పొసెస్ చేస్తాడు. ఈవెన్చువల్లీ ఈ డైమండ్ షాజహాన్ దగ్గర చేరుతుంది. షాజహాన్ హిస్టరీలో పెద్ద అయ్యాష్ రాజు, ఏదున్నా తగ్గేదే బ్యాచ్. అయితే రాజుగారు తమ దగ్గరున్న ఒక క్రాఫ్ట్ మ్యాన్ హార్టినీసియో బోర్జియో అని వీడిని పిలిపించి, రే
ఈ స్టోన్ ఏదైతే ఉందో దీన్ని చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేయి, ఇంకా షైనింగ్ పెంచు, ఈ రెస్పాన్సిబిలిటీ నీకే ఇస్తున్నానని దాన్ని ఒక స్పెషల్ జ్యువెల్ బాక్స్లో పెట్టి వీడి చేతికిస్తారు. అయితే వీడు 796 క్యారెట్స్ ఉన్న ఈ కోహినూర్ డైమండ్ని శిల్పచెక్కులు చేసి 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 120 క్యారెట్లకు తీసుకొచ్చేస్తాడు. ఇంకేముంది, షాజహాన్ సీన్ సితార్ హై మొత్తం సినిమా చూపించేశాడు. వీడి వల్ల భయపడి వాడు రాజ్యం నుంచి కూడా పారిపోయిన వాడిని రాజ్యంలోకి తీసుకొచ్చి 10,000 రూపాయల జరిమానా వేశాడు రాజు. ఇంక వీడు దీని స్ట్రెంగ్త్ తగ్గించేశాడే, దీని సైజ్ తగ్గించేశాడే, ఏం చేద్దామని ఆ టైంలోని పీకాక్ థ్రోన్ హిస్టరీలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ యూనిక్ కింగ్ చైర్ ని షాజహాన్ రెడీ చేసుకున్నాడు. షాజహాన్ గురించి తెలిసిందే కదా, సినిమాల్లో కూడా చాలా చూసే ఉంటారు. రాజ్యం ఎటు నాశనం అయిపోయినా మనం మటుకు రాజులాగే బతకాలి. సో అందులో కావలసినంత గోల్డ్, అనుకోలేనన్ని డైమండ్స్, ఇన్ అదర్ వర్డ్స్ తాజ్ మహల్ కంటే ఎక్స్పెన్సివ్ థ్రోన్ ని రెడీ చేసుకున్నాడు. ఈ కోహినూర్ ని తీసుకెళ్లి దాని టాప్ లో పెట్టి దాని మీద కూర్చొని రాజ్యం నడపడం స్టార్ట్ చేశాడు. బాగుంది కదా. ఇవన్నీ చూస్తున్న షాజహాన్ కొడుకు దిమ్మ తిరిగి ఒకరోజు వచ్చి ఇన్ని తీసుకెళ్లి జైల్లో వేసాడు. రే, తాజ్ మహల్ కట్టావు సరిపోక ఇప్పుడు పీకాక్ థ్రోన్ ఒకటి. ఈ పీకాక్ థ్రోన్ గురించి డిస్కషన్లు యావత్ ప్రపంచం చేస్తుంది. ఔరంగజేబ్ అనే రాజు మొత్తం రాజ్యాన్ని తన కంట్రోల్లో తీసుకొని వాళ్ళ నాన్నని జైల్లో వేసేసి పీకాక్ థ్రోన్ మటుకు ఎక్కల. హిస్టరీ కూడా ఏం చెప్తుందంటే బహుశా దీని వల్లనేమో ఔరంగజేబ్ చాలా ఎక్కువ టైం రాజ్యాన్ని ఏలాడు అని. అయితే ఇదంతా దూరం నుంచి పర్షియా నుంచి ప్రతి రాజు అబ్జర్వ్ చేస్తున్నాడు. ఎప్పుడెప్పుడు మొఘల్ ఎంపైర్ వీక్ అవుతుందా మనం అటాక్ చేద్దామా అని. అయితే రంగీలా అనే రాజు మీద కరెక్ట్ టైం చూసుకొని నాదేర్ షా అనే రాజు పర్షియా నుంచి ఇండియాలోకి వచ్చి అటాక్ చేసి మొత్తం రాజ్యాన్ని ధ్వంసం చేస్తాడు. వీడికి పెద్ద రాజ్యం ఏలాలని ఏం కోరికలు లేకుండా వీడికి కావాల్సిందంతా ఏంటి అంటే ఆ రాజ్యంలో ఉండే డబ్బు, గోల్డ్, డైమండ్స్ అండ్ ద బిగ్ స్టోన్. ఇప్పుడు వరకు కూడా ఇట్ వాస్ కాల్డ్ బాబర్ డైమండ్. అయితే ఈ రాజ్యం ఓడిపోయిన ఈ రంగీలా అనే రాజు ఏదో ఒకటి చేసి ఆ కోహినూర్ అనే డైమండ్ని వాడి తల పగడిలోకి పెట్టుకుంటాడు. ఒకరోజు కోట్ గౌన్లో పెట్టుకుంటాడు. ఇదంతా అబ్జర్వ్ చేసిన వీడి కోట్ లేడీ ఎవరైతే ఉంటుందో వెళ్ళి ఆ కింగ్కి చెప్తుంది, రే ఆడ తెల మీద కానీ కోట్లో కానీ పెట్టుకొని ఉంటాడు, ఏదో ఒకటి చేసి నువ్వు స్విచ్ చేసుకో, నీకు ఆ డైమండ్ దొరికేస్తుంది అని. అయితే ఒక ఫార్మల్ డిన్నర్కి పిలిచి ఏంటి బాబు అంతా బాగుందా అని మాట్లాడి భోజనం పెట్టి, సరే ఇప్పుడు పని చేద్దాం, నాకు నీ కోట్ నచ్చింది, నా కోట్ నీకు ఇస్తా, నీది నాకు ఇచ్చే అంటాడు. ఓహో, ఇదేదో కేల్ కథం దుకాన్ బంద్ అయ్యేలాగుందని చెప్పి ఫస్ట్ నో 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 అన్నది. ఇంక ఈవెన్చువల్లీ హీ హ్యాడ్ టు గివ్ ఇట్. కోట్ ఇలా తీయగానే ఆ మెరుస్తున్న డైమండ్ కింద పడుతుంది. చూడగానే నాదెర్ షా దానికి పేరు పెడతాడు, కోహినూర్. దట్ ఈస్ ది బిగినింగ్ ఆఫ్ అవర్ హీరో కోహినూర్. ఇక్కడ ఏవో ఎడిటర్ టైటిల్ మ్యూజిక్ తో పాటు చింగా. కోహినూర్ దాని మీనింగ్ ద మౌంటైన్ ఆఫ్ లైట్. మొత్తం రాజ్యాన్ని లూటీ చేసుకొని ఉన్న గోల్డ్, డైమండ్స్ అన్నీ తీసుకొని పర్షియాకి వెళ్ళిపోతాడు. అయితే కొంచెం టైం తర్వాత ఈయన డెత్ కూడా అవుతుంది. దాని వెనకాల గల రీజన్ కోల్పోయిన సామ్రాజ్యం ఎవరు చేశారు అంటే అహ్మద్ షా దురానీ అనే ఈయన అసిస్టెంట్. ఆయన కోహినూర్ డైమండ్ ని తీసుకొని ఆఫ్ఘనిస్తాన్కి వెళ్తాడు అండ్ ఇట్ మార్క్స్ ది బిగినింగ్ ఆఫ్ దురానీ ఎంపైర్ అండ్ ఇట్స్ డౌన్ఫాల్. ఇలా కొన్ని జనరేషన్స్ తో పాటు ముందు కదిలిన ఈ కథ మళ్ళీ డైనస్టీ కొలాప్స్ లోకి అవుతుంది. వాళ్ళ కజిన్స్ లోనే ఒక ఫైట్ స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు వీళ్ళ కజిన్స్ నుంచి కాపాడుకోవడానికి మహారాజా రంజిత్ సింగ్ ని హెల్ప్ అడుగుతారు రాజుగారు. తన వైఫ్ ని డైమండ్ ఇచ్చి మహారాజా దగ్గరికి పంపించి నన్ను కాపాడుకో, ఈ డైమండ్ ఎంత ఎక్స్పెన్సివ్ అనేది తన నోట్ తో తను చెప్తే మహారాజా వాళ్ళు షాక్ అయిపోతారు. మీ ఏరియాలో ఉండే ఒక 5 స్ట్రాంగెస్ట్ మెంబర్స్ ని పిలిపించి ఒక రాయి ఎత్తి ఎంత దూరం విసురుతారో చూపిమని చెప్పు. అవి ఎంత దూరం వెళ్ళినా దానికంటే 2 ఎక్స్పెన్సివ్ ఈ కోహినూర్ డైమండ్. అలా మళ్ళీ తిరిగి కోహినూర్ ఇండియాకి వచ్చింది. అయితే మహారాజు వారు ఈ డైమండ్ మీద విపరీతమైన ప్రేమ పెంచుకొని దాన్ని ఆయన చేతికి కట్టుకొని తిరిగాడు. ఇంకొన్నాళ్ళ తర్వాత నెమ్మదిగా దాన్ని ఇంపార్టెంట్ జ్యువెల్ బాక్స్ లో పెట్టడం స్టార్ట్ చేశారు. ఈవెన్చువల్లీ మహారాజు వారి తబియత్ కూడా అంటే హెల్త్ కూడా డిస్టర్బ్ అవడం స్టార్ట్ అయింది. అలా జనరేషన్స్ ఈ డైమండ్ ముందుకెళ్తూ వెళ్ళింది. ప్రతి జనరేషన్ సిక్నెస్ వల్లనో ఇంకేదో ప్రాబ్లం రావడం వల్లనో డెత్స్ అవుతూ వచ్చాయి. ఈవెన్చువల్లీ ఇదంతా దూరం నుంచి చూస్తున్న బ్రిటిష్ అప్పటికే ఇండియాలో ఆల్రెడీ వీళ్ళ ప్రెజెన్స్ ని ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. బ్రిటిష్ రైటర్స్ దీని గురించి కంటిన్యూస్ గా రాస్తున్నారు. ప్రజల్లో కూడా ఇదేదో బ్లాక్ మ్యాజిక్ కే ఒక సెంటర్ లానే చూసేవాళ్ళు ఈ డైమండ్. సో బ్రిటిష్ ఎంపైర్ అప్పటికి 2-3 సార్లు వచ్చి తొంగి చూసుకుంటూ వెళ్ళింది ఈ ట్రెజర్ నుంచి. రాజుగారు బాగుందంట కదా ఒకసారి చూపిండి అంటే ప్రతి రాజు వాళ్ళు చూపించుకుంటూ వెళ్ళేవారు. ఇలా ఒక జనరేషన్ అంతా చనిపోవడం వల్ల ఒక చిన్న పిల్లోడు దల్జీత్ సింగ్ అని 5 years ఉన్న చిన్న పిల్లోడిని రాజువారు చేస్తారు. దాని మొత్తం అడ్మినిస్ట్రేషన్ వాళ్ళ మదరే చూసుకునేవాళ్ళు. ఇదే రైట్ టైం అని
బ్రిటిషర్స్ ఈ ఎంపైర్ మీద అటాక్ చేస్తుంది. అటాక్ చేసి లీగల్లీ దీని రైట్స్ తీసుకోవాలి కదా. సో ప్రతి డైనెస్టీ నుంచి ఇంకో డైనెస్టీ వరకు ఈ డైమండ్ చేంజ్ అయినప్పుడు ఫ్యూచర్లో ఎవరు క్లెయిమ్ చేయకూడదని ప్రతి ఒక్కరు పేపర్ వర్క్ చేసుకునేవాళ్ళు. సో సేమ్ రూల్ బ్రిటిషర్స్ కూడా అప్లై చేసి ఈ 5 years ఉండే ఈ రాజువారితో మదర్ని హౌస్ అరెస్ట్ చేసి సైన్ పెట్టించుకుంటారు. ఏమని? లాహోర్ ట్రీటీ అంటారు దీన్ని. సో ఆన్ ఆల్ విల్లింగ్నెస్ ఇది మాకు ఇచ్చేస్తున్నారు అని చెప్పి ఇది తీసుకొని బ్రిటిషర్స్ ఇండియా నుంచి యూకే వైపు బయలుదేరుతారు. దారిలో కలరా అటాక్ అవుతుంది. షిప్ ఎమర్జెన్సీ స్టాప్ కింద మారిషస్ లో ఆగి ఉండే వాళ్ళని ట్రీట్మెంట్ చేసుకొని చనిపోయిన వాళ్ళని బయట పడేసి మళ్ళీ కింద మీద పడి ఈవెన్చువలీ యూకేకి చేరుతుంది. కానీ దౌర్భాగ్యం ఏంటి అంటే అదే రోజు గుర్రం మీద వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్కి వస్తుండగానే గుర్రం రాబర్ట్ కీల్ అనే మనిషిని తొక్కి చంపేస్తుంది. అంటే మొత్తం బ్రిటిష్ మీడియా మొత్తం అసలు ఈ కోహినూర్ వస్తుందని ఫుల్ హైప్ క్రియేట్ చేసి ఒక మన బ్లాక్ బస్టర్ సినిమాకి రిలీజ్కి ఎలాగైతే హైప్ క్రియేట్ చేస్తారో అలా హైప్ క్రియేట్ చేసి పెట్టింది. ప్రజలందరూ చాలా ఎక్సైటింగ్గా వెయిట్ చేస్తుండే. అట్ ద సేమ్ టైం ఆ టైంలో లార్డ్ డల్హౌజీ అని ఎవరైతే ఉండనో ఆయనకి మొత్తం ఇన్ఫర్మేషన్ క్వీన్కి ఈ డైమండ్ ఇచ్చే ముందు మొత్తం ఈ స్టోరీ స్టార్టింగ్ ఆఫ్ కాకతీయ డైనస్టీ నుంచి ఇప్పటి వరకు జరిగిన ఈ స్టోరీ మొత్తం చెప్పుకుంటూ ఆమెకి ఇది ఒక గిఫ్ట్గా ఇవ్వాలని డిసైడ్ చేస్తారు. ఈవెన్చువల్లీ అదే రోజు క్వీన్ విక్టోరియా కార్ మీద కూడా ఒక మనిషి అటాక్ చేస్తాడు. అండ్ ఈ అటాక్ ప్రైమ్ మినిస్టర్ చనిపోవడం, మేడం సివియర్గా ఇంజూర్ అవ్వడం ప్రజలన్నీ చదువుతున్నారు. అయితే దీని మీద బ్లాక్ మ్యాజిక్ జరిగింది, ఇది మంచిదా చెడా అని ప్రజలు డిస్కస్ చేసుకునే టైం వచ్చేసింది. నెక్స్ట్ డే ఎప్పుడైతే క్వీన్ విక్టోరియాకి డైమండ్ ప్రజెంట్ చేస్తారో ఆమె ఒక కన్ను ఒక సైడ్ మొత్తం బ్లాక్గా ఉంటుంది. అండ్ ఇంకొన్ని రోజుల తర్వాత క్వీన్ విక్టోరియా హస్బెండ్ కూడా ఒక మిస్టీరియస్ డెత్ చనిపోతారు. ఇంకా అలానే టైం ముందుకు వచ్చేసరికి 1947 బ్రిటిష్ ఎంపైర్ లీవ్స్ ఇండియా టు గివ్ అస్ ఇండిపెండెంట్ సావరెన్ రిపబ్లిక్ ఆఫ్ ఇండియా. అక్కడి నుంచి మొదలవుతుంది లెట్ us బ్రింగ్ బ్యాక్ కోహినూర్ అనే ఒక ఫైట్. అయితే పోస్ట్ ఇండిపెండెన్స్ ఇంకొన్నాళ్ళ వరకు మనకుండే ప్రాబ్లమ్స్ మనం డీల్ చేసుకున్న 1970లో మళ్ళీ ఉప్పట్టు కోహినూర్ని మళ్ళీ మనం తీసుకురావాలి, ఇది మన కల్చరల్ ఆర్టిఫాక్ట్ అని. బట్ అట్ ద సేమ్ టైం మనల్ని చూసి పాకిస్తాన్ కూడా జంప్ చేస్తుంది. సో ఈ 2 కంట్రీస్ని చూసి ఆఫ్ఘనిస్తాన్ కూడా నా క్లెయిమ్ ఉంది అంటది, ఇరాన్ కూడా నాదే ఇది అంటది. ఇలా నెంబర్ ఆఫ్ కంట్రీస్ నెంబర్ ఆఫ్ టైమ్స్ చాలా ప్రపోజల్స్ పెట్టాయి, చాలా ప్రెషర్స్ తీసుకొచ్చాయి. ఎస్పెషల్లీ ఇండియాలో చాలా పిఏఎల్స్ ఫైల్ అయ్యాయి, గవర్నమెంట్ మీద హెవీ ప్రెషర్ తీసుకొచ్చింది. ప్రతిసారి ప్రెషర్ వచ్చినప్పుడు గవర్నమెంట్ వచ్చి ఖచ్చితంగా కోహినూర్ మందే, దాన్ని మనం తీసుకొస్తాం ఒకరోజు. అయితే ప్రతిసారి ఇన్ని పిఏఎల్స్ ఫైల్ అవ్వడం వల్ల సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది, మన దగ్గర లేని వాటి మీద మన జ్యూరిస్డిక్షన్ లేదు, దాన్ని మనం తీసుకురావడం అంత ఈజీ కాదు అని. సో దీనివల్ల ప్రజలు చాలాసార్లు కోప్పడము జరిగింది. అట్ ద సేమ్ టైం యునైటెడ్ కింగ్డమ్ మీద చాలా ప్రెషర్ తీసుకురావడము జరిగింది. యూకే చాలా తెలివిగా ఏం చెప్తుందంటే మేము ఇది లాహోర్ ట్రీటీ ద్వారానే తీసుకుందాం. కానీ లాహోర్ ట్రీటీ నిజం ఏంటంటే 5 సంవత్సరాల వయసున్న రాజుగారిని మెస్మరైజ్ చేసేసి మాయ పెట్టేసి వాళ్ళ అమ్మ లేని టైంలో వాళ్ళ అమ్మని హౌస్ అరెస్ట్ చేసి రాయించుకొని ఇక్కడ ఒక అఫీషియల్ పార్టీ ఇచ్చుకొని మరీ తీసుకొని యునైటెడ్ కింగ్డమ్కి వెళ్ళారు. బేసికలీ దీన్నే లూటీ అంటారండి. సో మన దగ్గర నుంచి తీసుకెళ్లిన దాన్ని పేపర్ వర్క్ మటుకు గట్టిగా చేసుకున్నారు. దీనికి కౌంటర్లో ఇప్పుడు బ్రిటిష్ ఏమంటుందంటే మేము ఎవరికంటూ ఇవ్వాలి, ఇండియాకి ఇవ్వాలా, పాకిస్తాన్కి ఇవ్వాలా, ఇరాన్కి ఇవ్వాలా, ఆఫ్ఘనిస్తాన్కి ఇవ్వాలా. అందరికీ తెలుసు, చాలా హిస్టోరియన్స్ చాలా మటుకు రైటర్స్ ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటంటే ఇట్ బిలాంగ్డ్ టు గుంటూరు డిస్ట్రిక్ట్ విచ్ వాజ్ వన్స్ గోల్కొండ డైనస్టీ అండ్ అండర్ ద సూపర్విజన్ ఆఫ్ కాకతీయ డైనస్టీ. దీని బ్యాడ్ లక్ మీద మాటలు మళ్ళీ ఎప్పుడు ఊపు పట్టుకున్నాయంటే 2022లో రీసెంట్ గా క్వీన్ చనిపోయినప్పుడు దాని లీగల్ హెయిర్ ఎవరైతే కింగ్ చార్ల్స్ ఉన్నారో క్యాన్సర్ డయాగ్నోజ్ అయింది. క్యాన్సర్ రావడానికి గల కారణం కూడా కోహినూర్కున్న కర్సే అని చెప్పి ఇంకొక సెక్షన్ ఆఫ్ బహుశా ఎందుకనేమో ఇవాళ మొత్తం ప్రపంచాన్ని శాసనం చేసిన యునైటెడ్ కింగ్డమ్ బ్రిటిష్ ఎంపైర్ ద సన్ నెవర్ సాట్ ఆన్ బ్రిటిష్ ఎంపైర్ అంటారు. దీనికి తెలుగులో అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అంటారు. ఇప్పుడు కేవలం ఒక చిన్న కంట్రీలా మిగిలిపోయింది విత్ లాట్ ఆఫ్ ఎకనామిక్ ఇన్స్టెబిలిటీ. ఆఫ్ కోర్స్ ఇంకా పేద రాష్ట్రం అని చెప్పకూడదు, కానీ దే హ్యావ్ దేర్ సెట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. మేబీ కోహినూర్ is still a cursed diamond or not, but whatever it is, it belonged to us and it will always be ours. As usual, we should and we all should be proud of our country for producing the greatest things on earth. Thank you for watching. Jai Hind.